నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో బీజేపీ జనసేన మధ్య వివాదం ముదురుతుందా లేదంటే పొత్తుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు పీలర్లు వదులుతున్నారా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీని తెలంగాణలో మళ్లీ యాక్టివ్ చేయాలనుకుంటున్నారా? పవన్ పార్టీ రీ ఎంట్రీపై తెలంగాణ బీజేపీలో వ్యతిరేకిస్తుంది ఎవరు, కాపు కాస్తుంది ఎవరు? జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణలో మూలాలు ఉన్నాయని, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని, తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్ కి ఎనలేని ప్రేమ ఉందని అది కొండగట్టు రూపంలో అందరికీ తెలిసిన విషయమే అనేది అంజనీ పుత్రసేన వాదన. అయితే డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ తన ఏపీ పర్యటనలో ఉమ్మడి రాష్ట్ర విభజనపై అనాలోచితంగానూ అన్యాయ ప్రదేశంగానూ లేదంటే మనసులో మాటను వ్యక్తపరిచారో కానీ కోనసీమకు దిష్టి తగిలిందనే వ్యాఖ్యలపై పొలిటికల్ దుమారం రేగింది. కేంద్రం లెవెల్లో జనసేన బీజేపీ మధ్య పొత్తు నడుస్తుంది. అయితే తెలంగాణలో ఎవరితో పొత్తు అవసరం లేదని, సొంతంగా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని కట్టర్ తెలంగాణ కాషాయవాదులు చెప్పే మాట. అయితే జనసేన హైదరాబాద్ మున్సిపాల్స్ లో ఒంటరిగా బరిలోకి దిగి పోటీ చేస్తే బీజేపీకి నష్టం తప్పదనే భయం మరికొంతమంది కాషాయవాదుల్లో ఉంది. అయితే అలాగని ఆంధ్ర పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్న పవన్ ని తెలంగాణలో ఎంటర్టైన్ చేస్తే ప్రత్యేకవాదుల నుంచి ఓటు రూపంలో బీజేపీపై తిరుగుబాటు తప్పదనే ప్రచారం మొదలైంది. మున్సిపల్స్ లో జనసేన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో ఎంట్రీ ఇస్తే వారికి సీట్లు ఇవ్వాల్సి ఉంటుందని, గెలుపోటములపై రాష్ట్ర వ్యాప్తంగా అసలుకే ఎసరు వస్తుందని బీజేపీలో కొందరి భయం. హైదరాబాద్ సెటిలర్లపై పేటెంట్ మాదే అన్నట్లు అటు తెలుగుదేశం ఇటు జనసేన పార్టీలు బీజేపీకి సవాల్ విసురుతుండటంతో మున్ముందు ఈ మూడు పార్టీల మధ్య బంధం ఎలా ఉంటుందనే ఇప్పుడే ఊహించలేమని విశ్లేషకులు సైతం డైలమాలో పడుతున్నారు. రైట్గా ఎప్పుడైతే ఇటు పవన్ కళ్యాణ్ జనసేన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ నిలుస్తుంది అని చెప్పినప్పటి నుంచి కూడా అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇటు ఆంధ్రాలో కూడా బీజేపీ అలాగే జనసేన పొత్తు ఉంది. సో ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ఉండబోతుందా, ఎలా ఉండబోతుంది, దీనిపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. ఓవర్ టు యూ. చార్లీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో రెండు అంశాలు ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులం బేస్గా నడుస్తూ ఉంటాయి. తెలంగాణ రాజకీయాలు ఒక ఎమోషన్ బేస్గా నడుస్తూ ఉంటాయి. సో రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ పూర్తిగా కూడా ఒక్కొక్క క్యాస్ట్ బేస్గా నడుస్తూ ఉంటాయి, ఆ కుల ఆధారితంగా నడుస్తూ ఉంటాయి, ఆ కులానికి సంబంధించినటువంటి నాయకుడిగా నడుస్తూ ఉంటాయి. బట్ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఆ సిచ్యువేషన్, ఆ ప్రాంతం ఒక విప్లవ భావజాలం, ఒక కొట్లాడే నేపథ్యం, సిద్ధాంతం ఉన్నటువంటి నేల కాబట్టి ఇక్కడ రాజకీయాలు సంథింగ్ డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. బట్ కమింగ్ టు రాజకీయాల విషయానికి వస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక జనసేన ఇప్పటికే ప్రకటించింది హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం, అన్ని మున్సిపాలిటీల్లో పోటీ చేస్తాం అని ప్రకటించింది. ఈవెన్ మొన్న కూడా జనసేన అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వచ్చి అక్కడ టీటీడీ నిధులతోటి ఏదైతే అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ కట్టడాలు చేస్తున్నారో, సత్రాలు కడుతున్నారో, సో వాటికి కడుతున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ గెలిచినటువంటి జనసేన మద్దతుదారులు ఎవరైతే సర్పంచ్లా గెలవడం జరిగిందో, సో వాళ్ళని ఉద్దేశించి అక్కడ పవన్ కళ్యాణ్ కొన్ని కీలక కామెంట్లు చేయడం జరిగింది. అంటే ఏ గెలుపుకైనా కొన్ని ఓటములు ఉంటా ఉంటాయి, కొంత ఓపిక పట్టాలి. సో ఎవరు ఎక్కడ నైరాశ్యం చెందాల్సినటువంటి అవసరం లేదు, భవిష్యత్తు మనదే, ఖచ్చితంగా మనకు భవిష్యత్తు ఉందని మాట్లాడినటువంటి మాటలు. సో ఆ భవిష్యత్తు మాటల తర్వాత దాని కంటిన్యూషన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూపించబోతున్నారా? సో ఆపరేషన్ 1 ఆంధ్రప్రదేశ్లో రాజకీయం 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంగా ఉండి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమిలో జనసేన ప్రధానమైనటువంటి పాత్ర పోషించి ఇప్పుడు ఆపరేషన్ 2.0 తెలంగాణలో పోటీ చేయబోతున్నారా? తెలంగాణలో హైదరాబాద్ సెంట్రిక్గానే జనసేన తన రాజకీయ అడుగులు వేయబోతున్నదా అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో ఇప్పుడు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? జనసేన ఒకవేళ పోటీ ఇస్తే హైదరాబాద్ విషయానికి వస్తే వాస్తవానికి భారతీయ జనతా పార్టీ గతంలో ఆల్మోస్ట్
50 వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో స్థానాలు సంపాదించింది, ఆల్మోస్ట్ నియర్ టు 50. బట్ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు కూడా స్థానాలు సంపాదించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 1-2 స్థానాలకే పరిమితమైంది. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జిహెచ్ఎంసీ పరిధి విస్తృతంగా పెరిగింది. 2000 చదరపు కిలోమీటర్ల వరకు కూడా అటు భువనగిరి వరకు, ఇటు మల్కాజ్గిరి, మేడ్చల్, ఓఆర్ఆర్ పరిధి వరకు కూడా ఈ జిహెచ్ఎంసీ పరిధి పెరిగింది. సో పెరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా గెలవాలన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు కానీ రేపు పొద్దున జరగబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో కానీ ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ది స్థానాలు గెలుచుకోవాలని ప్లాన్ చేస్తున్నటువంటి పరంగా పోతున్నటువంటి క్రమంలో ఇప్పుడు జనసేన ఇక్కడ వాస్తవానికి ఒక్క ఎమ్మెల్యే స్థానం లేదు, ఒక్క ఎంపీ స్థానం లేదు. కనీసం అంటే మొన్న గెలిచినటువంటి అభ్యర్థులు అఫ్కోర్స్ వాళ్ళు పార్టీ పరంగా ఉండరనుకో, బట్ పార్టీ మద్దతుదారులుగా చూసేటువంటి పరిస్థితి. సో ఇక్కడ కనీసం ఒక్క స్థానంలో కూడా లేదు. కమిటీలు కూడా బలంగా లేనటువంటి పరంగా జనసేన తన రాజకీయ అడుగులు ప్రయోగం తెలంగాణలో వేస్తే నడుస్తుందా? ఎందుకంటే దీని వెనకాల చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గతంలో చేసినటువంటి కామెంట్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణను విడిపోయినప్పుడు నేను బాధపడ్డాను, నేను అసలు అన్నం కూడా తినలే అని చేసినటువంటి కామెంట్స్, తెలంగాణ నుంచి నేను ఉద్యమ సిద్ధాంతాలు నేర్చుకున్నాను, రకరకాల కామెంట్లు పవన్ కళ్యాణ్. మాట్లాడదాం. గంగపురం వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధితో పాటు నుమాన్ గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధికార ప్రతినిధి మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముందుగా గంగపురం వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే వెంకటరెడ్డి గారు. సో బీజేపీ కోర్స్ జనసేన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించింది. బట్ ఇప్పుడు బీజేపీతో ముందుకెళ్తారా, లేదంటే జనసేన పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఎందుకు బీజేపీని అడగాలంటే గతంలో కార్పొరేషన్ స్థానాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు, బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా మీరు గెలిచినటువంటి సందర్భం. సో ఈసారి అంతకు మించి రెట్టింపుతో ఉంటారని అనుకుంటున్నాను. బట్ జనసేన వస్తే భారతీయ జనతా పార్టీకి ఎఫెక్ట్ అవుతుందా, డిఫెక్ట్ అవుతుందా? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, జనసేన వచ్చింది, మేము వాళ్ళతో కలిసి పోటీ చేస్తున్నాము ఉమ్మడిగా అనేటువంటి చర్చ అనేటువంటిది ప్రస్తుతానికి ఆ పార్టీ పరిశీలనలో ఏమీ లేదు. మేము ఒకటి మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోను, కేంద్రంలో అధికారంలో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ మీకు అందరికీ తెలిసినటువంటిది. సరే, తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుందా, ఈ మధ్యన కొండగట్టు అంజన్నకి మరి కొంత ఆర్థిక సాయం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కొంత ఇంట్రెస్ట్ గా మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది కూడా అందరం శ్లాఘించవలసింది, ఆహ్వానించవలసినటువంటి అంశమే. కాబట్టి ఉన్న ఫలంగా మేము ఎవరితో కలిసి పోటీ చేస్తాము. వాస్తవానికి ఏంటంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక ఏకపక్షంగా పోటీ చేసేటువంటి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగింది అనేటువంటిది మీకు తెలుసు. 8 పార్లమెంట్ సీట్లు గెలిచిన సందర్భంలో ఉన్నాయి. గతంలో 45 నుంచి 50 కౌన్సిలర్స్ మేము గెలవడం జరిగినటువంటి మాట వాస్తవము. కాబట్టి ఇప్పుడు వచ్చే ఎన్నికల లోపల మేము ఎవరితో కలిసి వెళ్తాము, ఎవరితో కలిసి వెళ్ళము అనేటువంటిది పార్టీ అధిష్టానం అన్ని ఆలోచించి మంచి చెడ్డలు ఆలోచించి ఒక నిర్ణయం చేస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు దీని మీద మేము చెప్పేటువంటి పరిస్థితి ఉండదని నా యొక్క అభిప్రాయం. నష్టాల కష్టాల అనేటువంటి సమస్యల గురించి మీడియాలో వస్తున్నటువంటి ఒక సృష్టి తప్ప దానికి ఇదమిద్దంగా ఇది అని చెప్పడానికి. నా పాయింట్ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతటి వీక్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. జిహెచ్ఎంసీ మొత్తాన్ని కూడా సరే అప్పుడు వరదలు వచ్చినాయా, లేదంటే బండి పోతే బండి అన్నారా, కారు పోతే కారు అన్నారా, అది ఆ అంశాలు ఆ ప్రచారాలు అట్లా ఉంటాయి కనుక అది కొంత భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చింది. అర్బనైజ్డ్ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి ఆ స్వింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఆ రోజు ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషించారో అంతే ప్రతిపక్ష పాత్ర ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పోషిస్తోంది. సో ఇందులో బీజేపీ వెనకబడిందా? ఆనాటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ రోజు హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీకి వచ్చిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, ఇప్పుడే ఒక గంట మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయింది, దాంట్లో నేను ఉన్నాను. ఇదే ప్రశ్న ప్రెస్ వాళ్ళు అడిగినారు, కేటీ రామారావు గారు ఇంకా మా మధ్యన కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది అనే మాట కిషన్ రెడ్డి గారు చాలా సూటికి సమాధానం చెప్పడం. కేటీఆర్ మన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, అది ఎక్కడ ఉంది ఇంకా అనేటువంటిది ఇవాళ మీరు వస్తున్నటువంటి ఒక ప్రధాన వార్త. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉందా లేదా అనేటువంటిది వచ్చే ఎన్నికల లోపల ప్రజలు నిర్ణయిస్తారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఉందా లేదా అంటే బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అంటుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఫైట్ చేస్తుంది హైడ్రా విషయంలో కానీ, లేదంటే మూసీకి సంబంధించినటువంటి విషయంలో కానీ. సో భారతీయ జనతా పార్టీ ఏకతాటిపై ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపించట్లేదు కదా. శ్రీకాంత్ గారు, మూసీకి సంబంధించిన విషయంలో మేము కూడా పోరాడుతున్నాం, మేము కూడా చేస్తున్నాము, మేము కూడా రాత్రి నిద్రలు చేసినాం, వాళ్ళు నిద్రలు చేయలేదు. మూసీ పక్కన డ్రైనేజ్ వాటర్ పక్కన
మా మంత్రులు, మా బీటల్ రాజేందర్ గారు పార్లమెంటు సభ్యులు, మేమందరం కూడా చేయడం జరిగినటువంటి దాంట్లో మేము వెనక్కి పోలేదు. ఆ విషయం లోపల మాకు ఉండేటువంటి స్పష్టత మాకుంది. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలనకు సంబంధించినటువంటి విషయం లోపల మాకు ఒక ఆలోచన ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాం. ఒకటేంటంటే బీఆర్ఎస్ పార్టీ ఏందనేటువంటిది ఇంకా కొంతకాలం నిర్ణయిస్తే తెలుసు. మా దృష్టిలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద పోటీ ఉంటుందని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూసినటువంటి పరిస్థితులు, కుటుంబ వ్యవహారాలు, కరాలు ఇవన్నీ ఉన్నాయి. ఏమన్నా బీఆర్ఎస్ పార్టీని రక్షించదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ రక్షిస్తుంది. అనేక కేసులు 8 కేసులు ఉన్నాయి, మీకు తెలుసు కదా. అనేక సందర్భాల లోపల మనం మాట్లాడుకున్నాం డిబేట్ లోపల. ఆ కేసులన్నిటి మీద ఏ ఎంక్వైరీ జరిగింది, ఏమి పనిష్మెంట్ ఇవ్వబోతున్నారు అనేటువంటి చదివారు కదా. అవన్నీ ఉన్న తర్వాత అవి జరుగుతాయా జరగయా అది అంటే ఈ కేసులకు సంబంధించి బీజేపీ మీద కూడా ఒక విమర్శ నడుస్తోంది. సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించి ఇన్ని రోజులైనా కానీ సో ఎందుకు కేంద్రం దీని మీద ఒత్తిడి తీసుకురావట్లేదు, బీజేపీ ఎంపీలు ఎందుకు దీని మీద ఒత్తిడి తీసుకురావట్లేదు, సో మీరు కేసీఆర్ ఏదో లోపాయికార ఒప్పందం ఉన్న అన్నటువంటి చర్చలు కూడా ఒకవైపు నడుస్తున్నాయి. ఇప్పుడు ఒకటి, మీరు సీనియర్ జర్నలిస్టు, చాలా సందర్భాల లోపల చాలా డిబేట్లు మీతో చేయడం జరిగినటువంటిది. నేను ఒకటి శ్రీకాంత్ గారు, ఇప్పుడు సిబిఐకి ఇచ్చిన కేసు సగం అటు ఇచ్చినటువంటి కేసు హైకోర్టులో దాని మీద క్రిమినల్ చర్యలు ఉండకూడదు అనేటువంటి దాని మీద స్టే ఇచ్చినారు. దానికి సంబంధించినటువంటిది మరి స్టే ఎక్కడ చేయించాల్సిన బాధ్యత ఎవరిదండి? రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కదా. అది చేయడం లేదు. ఆయన ఎందుకు చేయడం లేదు? మిగతా ఇప్పుడు ఈ కార్ రేసింగ్ ఉంది, రెడీ ఉంది, మా గవర్నర్ గారు చేయడం లేదు అనేటువంటి మా మీద ఆరోపణలు చేసినారు. అది గవర్నర్ గారు ఏ పార్టీకి సంబంధం ఉండదు, అందరికి తెలిసినటువంటిది. ఒక న్యూట్రల్ వ్యక్తిగానే, పరిపాలకుడిగానే గవర్నర్ ఉంటారు. మరి ఆ తర్వాత ఏం చేసినారు? కేటీఆర్ మీద కేసు ఎందుకు బుక్ చేయలేదు? నేను ఏమంటున్నా శ్రీకాంత్ గారు అంటే, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ఆదేశాల మేరకు, ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి సంబంధించిన ఆదేశాల మేరకు సర్వశక్తులు ఒడ్డి కేసీఆర్ మీద ఏమీ కూడా ఈగ వాలకుండా చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి అవి ముందు తేలాలి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఎటువైపు పోతాయి అనేటువంటి దాని మీద. బట్ ఆ అంశం అట్లా ఉంచితే, అంటే గంగాపురం వెంకరెడ్డి గారి అంశం అట్లా ఉంచితే, ఒకవేళ జనసేన పోటీ చేస్తే తెలంగాణ సమాజాన్ని అట్రాక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? సో పవన్ కళ్యాణ్ కి అంతటి ఓటు బ్యాంకు ఎంతో కొంత ఓటు బ్యాంక్ సాధించుకునే పరిస్థితి ఉందా? పవన్ కళ్యాణ్ ఉండేటువంటి ఇమేజ్ రాజకీయాలకు అతీతంగా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటిది. అది పెద్ద మనం వ్యతిరేకించవలసిన అవసరం లేదు. లేదు అని అనుకూలంగా ప్రతికూలంగా అనేటువంటి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నటుడిగా ఆయనకు ఉండేటువంటి ప్రాధాన్యత ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. ఆయనకున్న ఫ్యాన్స్ ఉన్నారు, అక్కడ 2 రాష్ట్రాల్లో ఉన్నారు, దేశంలో ఉన్నారు, అంతర్జాతీయంగా ఉన్నారు. కాబట్టి అది రాజకీయాలలో ఏ రకంగా తెలంగాణకు ఉపయోగపడదు అనేటువంటి చర్చకు మేము ఇప్పుడు ప్రస్తుతానికి రాలేదు. వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి విషయం మీద అధిష్టాన వర్గం ఒంటరిగా జనసేన ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి ఉందా? ఒకవేళ అదే పరిస్థితి వస్తే గనక భారతీయ జనతా పార్టీ ఏమైనా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తుందా? ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ ఓటు బ్యాంక్ దెబ్బతింటుంది, సో కలిసే పొత్తులకు వెళ్తేనే బాగుంటుంది అన్నటువంటి ప్రపోజల్ ఏమైనా పెట్టే అవకాశం మీ రాష్ట్ర నాయకత్వం చేసే ఛాన్స్ ఉందా? మీరు అడిగిన ప్రశ్నలన్నీ అనుబంధ ప్రశ్నలే. మొదటి నిర్ణయం అంటూ జరిగితే దానికి సంబంధించినటువంటి మంచి చెడ్డలు ఏందనేటువంటిది ఒక ఆలోచన అనేటువంటిది భారతీయ జనతా పార్టీ చేయబోతుంది. ప్రస్తుతానికి ఆ కోణంలో ఎన్నికలు ఇప్పుడు ఏమీ లేవు. అసలు ఎన్నికలు పెడతారా పెట్టరా, జిహెచ్ఎంసీ అనేటువంటి దాని కింద 3 వర్గాలుగా చేసి, ఒకటేమో హైదరాబాద్నేమో మా మజ్లిస్ పార్టీకి అప్పయిపోయే ప్రయత్నం లోపల రేవంత్ రెడ్డి గారు చాలా వేగంగా నిర్ణయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి మిగతా 2కి సంబంధించినట్టు కార్పొరేషన్స్ ఉన్నాయి. మేము బలంగా మా నిర్ణయాలు మేము ప్రజల్లోకి వెళ్తాము. మీరు అన్నట్టుగా మేము మున్సిపాలిటీలను కవైసం చేసుకునేటువంటి పరిస్థితుల వల్ల మా చర్చలు ఇవ్వాలని నిన్న కూడా జరుగుతున్నటువంటి విషయం. ముందు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 116, 117 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల విషయంలో మేము చాలా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రభావం ఏంది, వెళ్తారా వెళ్ళరా అనేటువంటి దాని కింద ఇప్పుడే చెప్పేటువంటి పరిస్థితి. వస్తాను వెంకటరెడ్డి గారు, 1 సెకండ్. నుమాన్ గారు కూడా ఉన్నారు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి. నుమాన్ గారు నమస్తే. నుమాన్ గారు వినిపిస్తుందా? ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. పీసీఆర్ మళ్ళొకసారి ట్రై చేయండి. అంటే వెంకరెడ్డి గారు పవన్ కళ్యాణ్ చాలా బాధపడ్డారు. తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు అసలు మనం కాపాడుకోలేకపోయాం, కొట్లాడలేకపోయాం అని చెప్పేసి ఆయన చాలా సందర్భాల్లో చాలా మాటలు అన్నారు. ఈవెన్ మొన్న కూడా కోనసీమ కొబ్బరి చెట్ల విషయంలో కూడా తెలంగాణ నాయకుల్ని ఉద్దేశించి, తెలంగాణ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినటువంటి ఆ మాటల్ని కూడా మనం చూసాం. అంటే తెలంగాణ విషయానికి వస్తే ప్రాంతీయ అభిమానం, ఈ సెంటిమెంట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎందుకంటే అందరూ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే. ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు, గత జనరేషన్లో ఉన్న వాళ్ళంతా కూడా ఉద్యమ నేపథ్యం ఎంతో కొంత ఉన్న వాళ్ళే ఉంటారు. సో ఇట్లాంటి మాటలు అన్న తర్వాత తెలంగాణలో జనసేనను యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒంటరిగా పోటీ చేస్తే జనసేన తెలంగాణలో నిలదొక్కునే పరిస్థితి ఉంటుందా?
ఇప్పుడు ఒంటరిగా చేస్తారా చేయరా వాళ్ళ అంచనాలు ఏంది వాళ్ళ బలం ఏంది అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం శ్రీకాంత్ గారు. మాకు సంబంధించినంత వరకు ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ అనేటువంటి దాని యొక్క ప్రభావం అనేటువంటిది తప్పకుండా ఎప్పటికీ ఉంటది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతానికి వాళ్ళకు ఉండే సెంటిమెంట్ వాళ్ళకు ఉంటది. అనేక రకాల ఘర్షణలు జరిగినాయి, వాదోపవాదాలు జరిగినాయి. జరిగిన తర్వాతనే ఆ చివరికి తెలంగాణ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగినటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మనకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే కనపడుతున్నటువంటిది మనకి ఇప్పుడు అస్తిత్వ పార్టీ, తెలంగాణ ఉద్యమ పార్టీ, తెలంగాణలో కీలకంగా మేము తెలంగాణ తీసుకొచ్చినామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ కోణంలో ఉందా? ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్నారు, 10 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నటువంటి అమీర్పేట్ చివరస్తాలో నీ కాలుకు ముళ్ళుంటే పంటితో తీస్తా అని చెప్పినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి వాళ్ళు మనకు తెలిసినటువంటిది. రెండవది, ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, మొత్తం రాయలసీమ రత్నాలసీమ చేస్తా అనేటువంటి ఉద్యమ పార్టీకి సంబంధించినటువంటి 10 ఏళ్లు పాలించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడే సందర్భాలు. సరే, వీటి ప్రభావం ఏంది? ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, పక్కా పొలిటికల్ పార్టీ మాది అనేటువంటి చెప్పినటువంటి కేసీఆర్ గారు ఏం సమాధానం? బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, అంటే డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను తెలుగుదేశం పార్టీ అన్నా జనసేన పార్టీ అన్నా రేవంత్ రెడ్డికి కొంత అభిమానం ఉంటుంది. మనం చూస్తున్నాం, అంటే ఈ గతంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన విధానానికి, గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి విధానానికి కొంత ఆ ఫ్రెండ్షిప్ కనిపిస్తోంది. బట్ అదే పవన్ కళ్యాణ్ అక్కడ ఆ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించినట్టు, జగన్మోహన్ రెడ్డిని తాట తీస్తా అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ని రేపొద్దున ఖచ్చితంగా అధికార పార్టీ పైనే విమర్శలు చేయాలి. సో అట్లాంటి స్థాయిలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయా సభాముఖంగా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గాని మేము ఎట్లా చెప్తాం శ్రీకాంత్ గారు? ఆయన ఏం మాట్లాడతారు? అఫ్ కోర్స్ మీరు పార్టీ పరంగా ఉన్నా గానీ ఒక అనాలిసిస్ అడుగుతున్నా. అట్లాంటి పరిస్థితులు ఖచ్చితంగా ఇప్పుడు విమర్శలు లేని మాత్రం దిగొద్దు. వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంది, అది మాత్రం వాస్తవమే. సరే, మీరు కూటమిలో ఉండరా అంశం అట్లా ఉంచితే, సో పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గురించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది నా వర్షన్. ఇప్పుడు వ్యక్తిగతంగా నా ఆలోచనలు వేరు, పార్టీ పరంగా మాట్లాడుతున్నప్పుడు ఉండేటువంటి అభిప్రాయాలు వేరుగా ఉంటాయి కదా శ్రీకాంత్ గారు. లైవ్ లో నేను చెప్పలేను కదా ఆ విషయాలను. వ్యక్తిగతంగా అన్నప్పుడు అది వేరే రకంగా ఉంటది. కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేటువంటి తెలంగాణ రాజకీయాలలో మనం వేచి చూడాలి. ఇప్పుడు నేను చెప్పిన 8 కేసులు ఉన్నాయండి బీఆర్ఎస్ పార్టీ మీద. 8 కేసుల్లో ఎవరు ముందుకెళ్తారు, ఎవరు ఎందుకు ఇస్తారు అనేటువంటిది, ఎవరెవరితో ఉంటారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అంటే మేము చాలా స్పష్టంగా ఉన్నాము, దూకుడుగా ఉన్నాము. ఈ ఎన్నికల లోపల ఇప్పుడు ఏవైతే మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయో దాంట్లో మాకు ఉండేటువంటి చిత్తశుద్ధి ఏంది, ప్రజలు మా పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాలు, అభిమానాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి సందర్భం కనపడుతున్నటువంటి శ్రీకాంత్ గారు. ఎనీవే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. నుమాన్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో అంటే ఇక్కడ పరిస్థితి ప్రకారం అంటే గతంలో పవన్ కళ్యాణ్ ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆనాడున్నటువంటి ప్రభుత్వం, అంటే ఇప్పుడు ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని, అట్ సేమ్ టైం అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని, ఇద్దరిని విమర్శిస్తూనే ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఒంటరిగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఎందుకంటే ఇక్కడ ఒక మిత్రపక్షంగానే ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే నీళ్ళ విషయంలో కానీ, లేదంటే ఇద్దరం సయోధ్యగా మాట్లాడుకుందామని చేస్తున్నటువంటి మాటలే కానీ, చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేస్తా అని చెప్పే మాటలే కానీ, సో ఎక్కడ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద నిలదీసి కొట్లాడేటువంటి నైజం మాత్రం కనిపించట్లేదు. బట్ ఈరోజు అదే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి జనసేన తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసేటువంటి ప్రకటనలు కూడా చేస్తున్నారు. నుమాన్ గారు నమస్తే. సో ఇప్పటివరకు త్రిముఖ పోటీ ఉండే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ. సో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కూడా అడుగులు వేస్తోంది. జిహెచ్ఎంసీ నుంచే 2.0 మొదలు పెట్టబోతోంది 2026లో. సో ఎట్లా ఉండబోతోంది పోటీ? మీకు అనుకుంటున్నారా, లేదంటే బీజేపీ మిత్రపక్షంగా ఉంటారా, లేదంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ ఓట్లను చీల్చేటువంటి ఇంటర్నల్ ప్లాన్స్ ఏమైనా ఉండొచ్చా? ఎట్లా చూడొచ్చు ఈ పోటీని, ఎట్లా చూస్తున్నారు? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ శ్రీకాంత్ గారు, as well as వెంకటరెడ్డి గారు అండ్ ఆల్ ద వ్యూయర్స్. సో ఏదైతే ఇక్కడ మీడియా లీకులు ఇచ్చేసేసి వారు అధికారికంగా అయితే ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు, వారు పోటీ చేస్తున్నారని చెప్పేసి మీడియాలో వస్తున్నటువంటి కథనాల వల్ల, ప్రచారాల వల్ల మనకు అర్థమవుతున్నది దే వాంటెడ్ టు కంటెస్ట్ అని చెప్పేసి. సరే, భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క పార్టీకి హక్కు ఉంది కంటెస్ట్ చేయడానికి. సో వారికి కూడా అదే విధంగా హక్కు ఉంది. కానీ ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, వారి అస్తిత్వం ఏంటిది, వారి ఐడియాలజీ ఏంటిది అని చెప్పేసి ప్రజలందరూ విశ్లేషిస్తూ ఉంటారు. వారి యొక్క ఐడియాలజీ తెలంగాణ మీద అక్కసు,
తెలంగాణ మీద వారికి ఎప్పుడైనా సరే విష ప్రచారం చేయడం, తెలంగాణ పట్ల వాళ్ళకి ఎప్పుడున్నా సరే వారికి ద్వేషం, ఈ రకంగా ఉండేటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి మరొక్కసారి పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటాను, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపు పొద్దున జనసేన నేరుగా పోటీకి దిగితే ముఖ్యమంత్రి ఇవే కామెంట్స్ చేస్తారా? తెలంగాణ ద్రోహి, తెలంగాణ మీద విషం గమ్మారు, తెలంగాణ మీద మీరు కోనసీమను తెలంగాణను బేస్ చేసి నిందిస్తూ మాట్లాడారు, సో తెలంగాణ ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడారని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడతారా? దట్ ఈస్ ఆన్ రికార్డ్ సార్, నేను చెప్పడం కాదు. తెలంగాణ ప్రజల యొక్క వారికి వచ్చేసేసి ఇక్కడ ఉసురు తాకింది కాబట్టి వారికి యొక్క వారి యొక్క ద్వేషం ఉండడం వల్ల ఇక్కడ కొబ్బరి చెట్లు కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు మొత్తం పాడేయాయి అని చెప్పేసి నేను కాదు, ఆయనే ఆన్ రికార్డ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఆన్ రికార్డ్ మాట్లాడారు. తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు చూసిండ్రు. నేను ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్, ఎప్పుడు ఇది స్టార్ట్ అయిందంటే ఏనాడైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రెస్ మీట్ పెట్టి నీళ్ల తగాదా ఉందని చెప్పేసి కృష్ణా జలాల గురించి ఏనాడైతే వారు మాట్లాడారో, ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తోలు తీస్తా అని చెప్పేసి ఏనాడైతే వారు మాట్లాడారో, అంతకంటే ముందు వీరు కల్వకుంట్ల తారక రామారావు గారు నారా లోకేష్ గారిని ఒక లొకేషన్ లో ఎప్పుడు ఎక్కడ ఎంతసేపు కలిసి మాట్లాడారో నా దగ్గర సమాచారం ఉంది. వారి యొక్క ప్లాన్ ప్రకారం ఈ రకంగా చేసేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు. దానిలో ఆ ప్లాన్ కి ఎగ్జిక్యూట్ చేసే విధంగా ఈ రోజు వీరు పోటీలో ఉండాలని చెప్పేసి భావిస్తున్నారు. నో ప్రాబ్లం, వి వెల్కమ్ దెమ్. రండి, మిమ్మల్ని 100% కలవడం పెద్ద అదేం కాదు, అదే పెద్ద రహస్యమే కాదు. ఎందుకంటే అధికారంలో లేరు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళు రాజకీయంగా బద్ధశత్రువులే అన్నది తెలుసు. జగన్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు రాజకీయంగా మిత్రత్వంగా ఉంటారన్నటువంటి విషయం కూడా తెలుసు. సో అదే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన రేపు పొద్దున తెలంగాణలో పోటీ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే జనసేన బీజేపీ పొత్తులో పోతారా? బీజేపీ ఓటు బ్యాంకు కొల్లగొట్టుకుంటారా? లేదంటే టీఆర్ఎస్ పార్టీకి వచ్చేటువంటి ఓట్లను చీల్చడానికి జనసేన వస్తుందా? వెనకాల నుండి కాంగ్రెస్ పార్టీ ఏమైనా డైరెక్షన్స్ నడుస్తున్నాయా? ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలియకుండా, చంద్రబాబు నాయుడికి తెలియకుండా తెలంగాణ రాజకీయాలు జరుగుతున్నాయా? జనసేన రేపు పొద్దున తెలంగాణలోకి వస్తే రేవంత్ మద్దతు లేకుండా, చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకుండా, ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయా? కూటమి ప్రభుత్వమే కదా. మోరోవర్ ఈయన కూడా అదే స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తి కదా. ఆయన కూడా అదే స్కూల్ నుంచి వచ్చారు కదండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ స్కూల్ నుంచి వచ్చారండి? ఆయనకి మంత్రి ఇవ్వకపోవడం వల్లనే ఆయన బయటకు వచ్చారు. లేకపోతే అసలు పార్టీ ఉండేదా? వీరి అస్తిత్వం ఉండేదా? వీరి ఐడియాలజీ ఏంటండి? నేను ఐఎమ్ టాకింగ్ టు యూ. నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను, ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. వారి ఐడియాలజీ ఏంటిది? వారికి ఎటువంటి ఐడియాలజీ ఉందని చెప్పేసి ఈ రోజు తెలంగాణ పట్ల వారు వచ్చేసి పోటీ చేస్తామని చెప్పేసి వారు చెప్తున్నారు. వారికి ఏ రకంగా ఉంది? వారి సిద్ధాంతాలు ఏంటివి? వారు ఏం చేయదలుచుకున్నారు? సరే, నో ప్రాబ్లం, మీరు రండి అని నేను చెప్తున్నాను. ఇది కల్వకుంట్ల ఏనాడైతే మీడియాలో లీక్ వచ్చిందో 100% బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఆర్ వర్కింగ్ టుగెదర్, దే ఆర్ వర్కింగ్ ఇన్ టాండమ్. ఏనాడైతే మెర్జ్ చేయమని చెప్పేసి కూడా ప్రపోజల్ వచ్చిందని చెప్పేసి నేను కాదండి, వారి సుపుత్రురాలైనటువంటి కల్వకుంట్ల కవిత గారే చెప్పారు ఈ మాటలు. మాకు ప్రపోజల్ వచ్చింది, 100% మెర్జ్ చేయాలని చెప్పేసి మీరు పెట్టారు ప్రపోజల్ అని చెప్పేసి నేను కాదండి చెప్పింది. సో అందుకని చెప్పేసి నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను, 100% దిస్ ఈస్ ఒకవేళ తెలంగాణ మున్సిపల్ అంటే జేహెచ్ఎంసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీకి సిద్ధం అని చెప్పేసి వాళ్ళు అధికారికంగా లెటర్ కూడా రిలీజ్ చేశారు, అధికారిక ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నట్ట తెలంగాణకు, లేదంటే చంద్రబాబు నాయుడు పంపిస్తున్నట్ట? ఎవరి ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్? మీరు అంటున్నారు ఏ సిద్ధాంతం వస్తున్నారని చెప్పేసి, నేను అదే అంటున్నా, ఏ సిద్ధాంతం వస్తున్నారు, ఎవరి మద్దతు వస్తున్నారు అన్నది కూడా పాయింట్. వచ్చేది పవన్ కళ్యాణ్, పంపించే చంద్రబాబు నాయుడు. సో మళ్ళీ తెలుగుదేశం వేళ్లను, లేదంటే తెలుగుదేశం ఆ చెట్లను మళ్ళీ చిగురింపజేసేటువంటి ప్రయత్నంలో భాగమా? వెనకాల ఎవరి డైరెక్షన్ నడుస్తుంది, ఎవరిని దెబ్బతీయడానికి నడుస్తుంది అన్నది కూడా ఒక ప్రశ్న. హనుమాన్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డైరెక్షన్ లో వారు ఆడుతున్నటువంటి ఒక నాటకం. మళ్ళా చెప్తున్నాను నేను, దీంట్లో విద్వేషాలని రెచ్చగొట్టి, ఒక ఇష్యూని రెచ్చగొట్టి, కృష్ణా జలాలని చెప్పేసేసి 2000 కేసీఆర్ కున్న బలానికి, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి స్ట్రెంత్ కి పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఏం స్ట్రెంత్ ఉందండి వారి దగ్గర? నేను అడగదలుచుకుంటాను, సూటి ప్రశ్న అడుగుతాను నేను. వారు అసెంబ్లీ ఎలక్షన్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్ వరకు వారికి 22% వారి ఓట్ బ్యాంక్ తగ్గిపోయింది.
మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆల్మోస్ట్ 34-35% గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు గెలుచుకున్నారు. సో ఇది వాళ్ళ స్ట్రెంత్ కాదా? అది ప్రతిపక్షంలో ఉండే అదే ప్రతిపక్షంలో మీరున్నప్పుడు మీకు కనీసం 2000 వచ్చినాయి. అది ఒక ప్రచారం మాత్రమే. వారికి గ్రాస్ రూట్స్ లో ప్రజలు నమ్మకం విశ్వాసం కోల్పోయినారు. వాళ్ళకి ఏ రకం కూడా వారి ఓట్ బ్యాంక్ ని చూడండి. నేను చెప్తున్నాను కదా, రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో సింబల్ ఉంటుంది, మీరు చూడండి. అరే పక్కనోడికి పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డ అని చెప్పేసి ముద్దాడుతున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వాళ్ళ కల్వకుంట్ల తారక రావు ఈ రోజు మహబూబ్ నగర్. రైట్. ఎనీవే ఇందులో బిఆర్ఎస్ పార్టీ ఎపిసోడ్ ఏందో మరి మీకు కనిపించినట్టు నాకైతే కనిపించట్లేదు. నాకు కనిపించేది మాత్రం ఒక పిక్చర్ క్లియర్ కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కూటమిలో అధికారంలో ఆంధ్రప్రదేశ్లో పార్టీ నడుస్తుంటే తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీ చేస్తున్నారంటే ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి సిద్ధాంతం కోసం, రాజకీయాల కోసం వస్తున్నారా లేదంటే రాష్ట్ర ప్రజల కోసం వస్తున్నారా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ నుమన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్.